కార్టూన్ టీవీ ఇది మన ప్రపంచం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. శివాని, నేను నిన్ను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శివాని. నిజంగా చెప్తున్నాను శివాని. నేను చాలా ప్రేమిస్తున్నాను శివాని. నువ్వు అంటే నిన్ను నా గుండెలో పెట్టి చూసుకుంటా శివాని. ఐ లవ్ యూ శివాని. ప్రవీణ్, నాకు నీ ప్రేమ ఏమీ వద్దు ప్రవీణ్. నాకు నిర్మించుకు నేను మాత్రమే ప్రవీణ్. నాకు ఈ ప్రేమ అంటే అసలు నచ్చదు ప్రవీణ్. ప్లీజ్ నన్ను వదిలేసి ప్రవీణ్. నేను ఇన్ని రోజులు మీరు చాలా మంచివారు అనుకున్నా ప్రవీణ్. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలే ప్రవీణ్. నచ్చలే ప్రవీణ్ మీ ప్రవర్తన నాకు. ప్లీజ్ లీవ్ ఇట్. ప్రవీణ్, ఇంకొకటి చెప్తే వింటావా ప్రవీణ్? ఈరోజు నుంచి మనమందరం ఫ్రెండ్స్గా ఉందాం. ఈ ప్రేమలన్నీ వదిలేద్దాం ప్రవీణ్. ప్లీజ్ మనం ఈరోజు నుంచి ఫ్రెండ్స్గా ఉందాం, సరేనా? వినడానికి కొంచెం బాధకరంగా ఉన్నా సరే శివాని, ఇది నుంచి మనం అందరం ఫ్రెండ్స్గా ఉందాం. ఫ్రెండ్స్గా ఉండడం ఎంత మంచిగా ఉంటుంది. సరే, ఇది నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఇక అప్పటి నుంచి నిర్మిజ, శివాని, ప్రవీణ్, ప్రకాష్ మరియు రాము ఫ్రెండ్స్గా ఉంటారు. సరే ప్రవీణ్, ప్రకాష్, రాము, మళ్ళీ మనం మండే రోజు కలుసుకుందాం. శివాని మరియు నిర్మిజ శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. శివాని జరిగిన విషయం మొత్తం వాళ్ళ అమ్మ దగ్గర చెప్తుంది. అమ్మ, మా కాలేజీలో ప్రవీణ్, ప్రకాష్ మరియు రాము అనేవారు ఉంటారమ్మా. వాళ్ళు కాలేజ్లో చదువుతారు. నాకు ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రవీణ్ ఐ లవ్ యూ అని నాకు చెప్పాడు అమ్మ. నేనుండి ఇలా అన్నాను, నాకు ఈ ప్రేమలు అంటే నాకు అసలు ఇష్టం లేదు అనగానే మేమందరం ఫ్రెండ్స్ అయ్యామమ్మా. శివాని, నిర్మిజ, మీరు ఆ ప్రవీణ్, ప్రకాష్, రాముని రేపు మన ఇంటికి తీసుకొని రండి. నిఖిజ చెప్పిన మాటలు విని శివాని మరియు నిర్మిజ చాలా సంతోషిస్తారు. సరే మమ్మీ, థ్యాంక్ యూ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నందుకు. సరే శివాని, నేను రేపు మార్నింగ్కి వచ్చేస్తాను. బాయ్ శివాని, మనం రేపు వెళ్ళి ప్రవీణ్, ప్రకాష్, రమణ్ తీసుకుని వద్దాం. ప్రవీణ్కి కాల్ చేసి చెప్పు మేము రేపు వస్తున్నామని, రెడీగా ఉండమని చెప్పు, సరేనా? శివాని తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. శివాని కలలోకి మళ్ళీ ఆ పాము వస్తుంది. శివాని, ఏంటి ఈ పాము నన్ను పేరు తెలిసింది? నా పేరు తెలిసి పాముకి? ఓహో, నా కలలోకి వస్తుంది కదా, ఎంతైనా నా పేరు తెలుసుకోకపోతే ఎట్లా? నా జీవిత చరిత్ర మొత్తమే చదివేటట్టుంది పాము. ఇంకెన్ని చూడాలో ఏమో నా కళలో, దేవుడా. శివాని ఆలోచిస్తూ మళ్ళీ పడుకుంటుంది. రెండవ రోజు ముగిసింది. శివాని మరియు నిర్మిజ లేచి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేస్తారు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎపిసోడ్ 3 నచ్చిందా?
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 4లో చూడబోతున్నాం. శివాని మరియు నిర్మిజం ప్రవీణ్ ప్రకాష్ని తీసుకురావడానికి వెళ్తారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ రాము వాళ్ళతో పాటు కలిసి వస్తారా లేదా అనేది మనం ఎపిసోడ్ 4లో చూడబోతున్నాం. మళ్ళీ మనం 4లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. చూస్తూనే ఉండండి కార్టూన్ టీవీ. ఇది మన ప్రపంచం.